RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆతుకుల రాజన్న మాదిగ పాల్గొనడం జరిగింది. ఆయనకు స్వాగతం పలికారు ఎంఆర్పీఎస్ నాయకులు. రాజన్న మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఢిల్లీ గడ్డ నుండి 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేసి ఏబీసీడీ వర్గీకరణ శుభవార్తను తీసుకుని హైదరాబాద్ లో 13వ తారీఖు అడుగు పెట్టనున్నారు. కావున హైదరాబాద్ పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని, కావున అన్ని గ్రామాల నుండి ఎక్కువగా భారీ సంఖ్యలో మాదిగ కులాల ప్రజలు, నాయకులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఈ చలో హైదరాబాద్ లో సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నియోజకవర్గ మండలాల నాయకులు, ఎంఎస్పీ నాయకులు, ఎంజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా విహెచ్పిఎస్ జాతీయ నాయకులు విజయరావు మాదిగ గారికి, అక్క స్నేహలత గారికి, వివిధ మండలాల నుంచి చేసినటువంటి మండల అధ్యక్షులు, జిల్లా రాష్ట్ర నాయకులు, ఎంజేఎఫ్ నాయకులు అన్న విశాఖ రవీంద్రన్న గారికి పేరు పేరున సామాజిక విద్యా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. అన్నగారు ఢిల్లీలో వివిధ కేంద్ర మంత్రులని, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులని, వివిధ అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కలుసుకుంటూ మన జాతీయ నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు. ఆ నాయకుడు ఈ నెల 13వ తారీఖున ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున శంషాబాద్ ఎయిర్పోర్టుకు మన జాతీయ నాయకుడు వస్తుండు. ఆ నాయకుడికి ఘనంగా స్వాగతం పలకడం కోసమే ఈ యొక్క జిల్లా ముఖ్య కార్యకర్త సమావేశం. ఈ యొక్క జిల్లా ముఖ్య కార్య సమావేశానికి ముందు మాది ఎంప్లాయీస్ ఫెడరేషన్ తో జాతీయ కమిటీ జూమ్ మీటింగ్ లో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సాధించాం 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 సాధించాం. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల పోరాట సమితి, మాదిగ జర్నలిస్ట్ పోరం సాధించాం సాధించాం. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయ మాదిగ గారికి, అదేవిధంగా మహాజన సోషల్ రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ గారికి, అదేవిధంగా వికలాంగుల పోరాట సమితి జాతీయ నాయకులు కన్నా విజయరావు గారికి, అదేవిధంగా విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు రావి శ్రీనాథ్ చౌదరి గారికి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పునుకుంటి వెంకన్న మాదిగ గారికి, అంజయ్య గారికి, శైలు గారికి, రాజు గారికి, విశాఖ గారికి, అదేవిధంగా కనకయ్య గారికి, సత్యరాజు గారికి, అదేవిధంగా బాబన్న గారికి, చిన్న న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఒకసారి 4 ఏళ్ళు అనుభవించి, ఆ 4 ఏళ్ళు అనుభవించింది న్యాయమేనే చెప్పి 3 జస్టిస్ కమిషన్ల ఆధారాలు తీసుకొని ఈ 77 స్వాతంత్ర ఈ పోరాటంలో, ఈ యొక్క స్వాతంత్ర జీవితంలో ఈ సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలు పొందినటువంటి ఫలితాల యొక్క రిపోర్టు తీసుకొని సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చిందని చెప్పి గ్రామాల్లో చెప్పు, జనాలు అందరిస్తారు. నువ్వు గ్రామాల్లోకి వెళ్ళవు, నువ్వు అధ్యక్షుడు అని ఫలితం దక్కింది, కష్టపడితే ఏముందన్నా మండలాల్లో చెప్పని చెప్పి మీ అందరూ కూడా అత్యవసరంగా ఈ జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేనెంత రేపు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అన్నగారికి ఘనంగా స్వాగతం పలకడానికి మనం దేవుణ్ణి అంబేద్కర్ దేవుడు అని అనుకున్నాం. మనం చూడలేదు. ఆయన మనకు ఒక కత్తిని ఇచ్చిండు, తీసుకుపోయి మూలలో పెట్టిండు. ఆ కత్తి పదును పెట్టడానికి కృష్ణమాదిగ గారు లాంటి మరో అంబేద్కర్ వచ్చిన తర్వాతనే ఆ కత్తికి పదును పెట్టి మన అందరి చేతికి ఇచ్చింది. మరి మీరు కూడా తీసుకుపోయి మూలకేసి సినిమా పడుతుంది కదా, దాన్ని పదును పెట్టడం కోసం 30 ఏళ్ళుగా ఉద్యమం చేస్తే ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఈ ఫలితాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కృష్ణమాదిగ గారు సాధించాడు కాబట్టి నేను నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాను, నా మనవడు ఉద్యోగం చేస్తున్నాను. మన ముందు తరం నాయకులు మహాజన సోషలిస్ట్ పార్టీని కానీ, మహాజన సంఘర్షణ సమితి పార్టీని కానీ ప్రజలు రిసీవ్ చేసుకోలేదంటే కారణం ఎవరు? మనమే. లక్షలాది మంది హైదరాబాద్కు రాలేదు, కృష్ణమాదిగ గారి మీటింగ్కు లక్షలాది మంది అక్కడికి రాలేదంటే కారణం ఎవరు? మనమే. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు గ్రామాల్లో. ఇప్పుడు నువ్వు మాట చెప్తే చాలు తరలి వస్తారు. ప్రతి గ్రామానికి టచ్ చేయాలి, ప్రతి నాయకులు ఇంటికి వాళ్ళందరూ ఒక్కొక్కరు 10 గ్రామాలు తిరగాలని కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ఇన్నాళ్ళు తిరిగినంత ఎందుకు నువ్వు 10 గ్రామాలు